గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డాట్ కాయిన్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ని వీనమ్ వ్యాలెట్ తోటి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను అప్లికేషన్ కంటే ముందు మన నా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో డాట్ కాయిన్ వాళ్ళ యొక్క అఫిషియల్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఒక రోజు క్రితం ఇక్కడ డాట్ కాయిన్ నుంచి ఒక ట్వీట్ అనేది వచ్చిందండి. దాంట్లో ఏంటి అంటే ది డాట్ కాయిన్ అనేది వీనమ్ ఫౌండేషన్ తోటి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది పెట్టుకున్నది అనేసి వచ్చిందనమాట. సో వీనమ్ గురించి కూడా వీళ్ళు ఒక మెసేజ్ అనేది ఇచ్చారు. అది లేయర్ 0 లేయర్ 1 బ్లాక్ చైన్కి సంబంధించినటువంటి టెక్నాలజీ అనేది వీనమ్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో అది హ్యాండిల్ చేస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మన డాట్ కాయిన్ మైనింగ్ అనేది ఏదైతే ఉందో దాన్ని టెలిగ్రామ్లో ఓపెన్ చేసి అక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని వీనమ్ వ్యాలెట్ అనేటటువంటి వేరే వ్యాలెట్ తోటి మనం కనెక్ట్ చేసుకోవాలండి. సో ఇదివరకు మనం టెలిగ్రామ్ వ్యాలెట్తో కనెక్ట్ చేసాము, కాకపోతే అది ఆటోమేటిక్గా టెలిగ్రామ్ మైనింగ్ బాట్ వాళ్ళే డిలీట్ చేసేసారు. సో ఇప్పుడు మనం వీనమ్ వ్యాలెట్ తోటి మన డాట్ కాయిన్ని కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అది ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు టాప్లో డిటీసీ మైనింగ్ 4 DTC పర్ డే అని చూపిస్తుంది. సో ఈ 4 DTC అనే ఏ అయితే ఉన్నాయో అవి మాత్రమే మన ఒరిజినల్ కాయిన్స్ అండి. ఫైనల్గా మనం విత్డ్రా చేసుకుండేవి ఇవి అన్నమాట. సో ఇక్కడ ఉండేవి ఏంటి అంటే ఇవి రివార్డ్ పాయింట్స్. ఈ రివార్డ్ పాయింట్స్ మనం యూజ్ చేసి మన డిటీసీ మైనింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో మీలో ఎవరైనా మైనింగ్ అనేది స్టార్ట్ చేయకుండా ఉండుంటే వాళ్ళని ఏం చేయాలంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో డిటీసీ మైనింగ్ డాట్ కాయిన్ మైనింగ్ లింక్ అనేది ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి మీరు మైనింగ్ అనే దాన్ని రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎర్న్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఎర్న్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని టాస్కులు ప్రతి టాస్క్ కూడా మీరు కంప్లీట్ చేస్తే మీకు దరిదాపు ఒక 3 లక్షల కంటే ఎక్కువ రివార్డ్స్ వస్తాయండి స్టార్టింగ్లోనే. సో అంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడము, ట్విట్టర్లో లైక్ చేయడము, దాని తర్వాత అదర్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్స్ గురించి లింక్స్ ఉంటాయి, అవి క్లిక్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ 3 లక్షల కంటే ఎక్కువ రివార్డ్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ బూస్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిటీసీ మైనింగ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది. సో మీరు ఈ డిటీసీ మైనింగ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే అప్పుడు మీకు మీ దగ్గర ఉన్నటువంటి రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ అయిపోయాయి. అంటే ఇక్కడ ఎర్న్ చేసినటువంటి రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ తీసుకుంటుందండి, అంటే ఫీగా తీసుకుంటుంది. సో ఆ రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ అయిపోయి అప్పుడు మనకు రియల్ డిటీసీ మైనింగ్ అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకు స్టార్టింగ్లో డిటీసీ మైనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకు ఈ ఇక్కడ ఉన్న రివార్డ్స్ కట్ అయ్యి రియల్ మైనింగ్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లో 2 DTC పర్ డే ఉంటుందండి. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి మనం వెళితే అక్కడ పర్ డేకి 4 వస్తాయి అన్నమాట. దాని తర్వాత 8 వస్తాయి, దాని తర్వాత 16, దాని తర్వాత 32. ఈ విధంగా మనకు స్టెప్ పెరిగే కొంది ఈ డిటీసీ మైనింగ్ పర్ డేకి వచ్చేటటువంటి డిటీసీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతాయి అన్నమాట. సో టోటల్గా మనకు వచ్చిన బ్యాలెన్స్ మెయిన్ డిటీసీ కాయిన్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నా దగ్గర ఎన్ని డిటీసీ కాయిన్స్ అనేవి ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. 26 డిటీసీ కాయిన్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి. సో పర్ డేకి అంటే మైనింగ్ ఎన్ని రోజులు నడుస్తుందో అన్ని రోజుల వరకు కూడా నాకు పర్ డేకి 4 DTC వస్తాయన్నమాట. సో ఈ డిటీసీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో దీని మైనింగ్ అనేది మనం పెంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఎక్కువ రివార్డ్స్ ఉన్నాయి ఈ రివార్డ్స్ ఉన్నాయి చూడండి, ఆ రివార్డ్స్ ఎక్కువ చేసుకోవాలన్నమాట. ఎక్కువ చేసుకొని దాని తర్వాత ఇక్కడ బూస్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ డిటీసీ మైనింగ్ అనేది ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తే నాకు నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అయ్యింది. అంటే ఇప్పుడు నా దగ్గర 156,000 టోకెన్స్ ఉన్నాయి. ఇక్కడ నాకు కావాల్సింది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అంటే 2 లక్షల ఈ రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కావాలన్నమాట. సో ఈ రివార్డ్స్ ఎప్పుడైతే 2 లక్షలు అయితే దాని తర్వాత నేను ఈ డిటీసీ మైనింగ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే
ప్రస్తుతానికి నాకు పర్ డేకి 4 వస్తున్నాయి కదా రివార్డ్స్. ఈ రివార్డ్స్ అనేవి నాకు తెలిసి 8 లేకపోతే ఈ రివార్డ్స్ 8 కానీ లేకపోతే 16 కానీ అవుతాయండి. 8 రెండ్లు 16 అనుకుంటా, 4 రెండ్లు 8 లేకపోతే 4 4లు 16. సో ఈ రెండిట్లో ఏదో సరిగా నాకు గుర్తుకు లేదు. 8 కానీ మనకి 8 టోకెన్స్ కానీ పర్ డేకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు నేను 16 టోకెన్స్ కానీ వస్తాయి అన్నమాట. డిటీసీ మెయిన్ టోకెన్స్ వస్తాయి. సో అవి మనం విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు మన మెయిన్ టాపిక్ ఏంటి అని అంటే ఈ డిటీసీ మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని వీనం వ్యాలెట్ తోటి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అనేసి. సో ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇదివరకు మనం దీన్ని డాట్ కాయిన్కి కనెక్ట్ చేసాము. ఇదివరకు మనకి ఇక్కడ డాట్ కాయిన్ అడ్రస్ కూడా చూపించేది, కానీ వీళ్ళు వీనం వ్యాలెట్ తోటి ఇక్కడ టెలిగ్రామ్ వ్యాలెట్ ఉండేది. వీళ్ళు వీనం వ్యాలెట్ తోటి ఎప్పుడైతే పార్ట్నర్షిప్ చేసుకున్నారో దాని తర్వాత ఈ టెలిగ్రామ్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసేసారనమాట. ఇప్పుడు మళ్ళీ అందరూ ఫ్రెష్గా కనెక్ట్ వ్యాలెట్ అనేది చేసుకోవాలన్నమాట. దానికోసం నేను ఈ కనెక్ట్ వ్యాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకు ప్లే స్టోర్ ఓపెన్ అవుతుందండి. ప్లే స్టోర్ ఓపెన్ అయింది. ప్లే స్టోర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి వీనం బ్లాక్ చైన్ వ్యాలెట్ అనేసి వచ్చింది. ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. సో ఆ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత సెక్యూరిటీ చెక్ అనేది కంప్లీట్ అయింది. దాని తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ వచ్చిందండి. ఆప్షన్ వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ చేశాను నేను. ఇక్కడ మనకు చూడండి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అనేసి, సైన్ ఇన్ విత్ సీడ్ ఫ్రేజ్ అనేసి, ఇంపోర్ట్ ఫ్రమ్ క్లౌడ్ అనేసి. సో వీటిలలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ టైం మనము ఈ వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి క్రియేట్ న్యూ అకౌంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి సైన్ ది డీసెంట్రలైజేషన్ పాలసీ టు ప్రొసీడ్ అనేసి వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ కింద సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత మనకి ఇలా 12 వర్డ్స్ తోటి ఒక పాస్ ఫ్రేజ్ అనేది ఓపెన్ అయిందండి. మీరేం చేయాలంటే ఈ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో 12 పదాలది ఇమీడియట్గా మీ డైరీలో రాసుకోండి. ఇది స్క్రీన్ షాట్లు తీస్తే అవ్వదు. సో తర్వాత మీరేం చేయాలి అని అంటే డైరీలో రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఐ రోట్ ఇట్ డౌన్ ఆన్ పేపర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. మీరు కావాలి అంటే ఇక్కడ కాపీ ఆల్ వర్డ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత మీరు కావాలంటే వాట్సాప్లో సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు డైరీలో రాసి పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. డైరీలో రాసి పెట్టుకోండి. తర్వాత కింద ఉన్నటువంటి కాపీ ఆల్ వర్డ్స్ కానీ లేకపోతే ఐ రోట్ డౌన్ ఇట్ ఆన్ పేపర్ అని కానీ దాని మీద ఏదో దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి నాకు 3వ పదం ఏంటి, 8వ పదం ఏంటి, 11వ పదం ఏంటి, 12వ పదం ఏంటి అని అడిగింది అనమాట. సో మీకు కూడా సేమ్ ఇదే అడుగుద్దని ఏం లేదు. మీకు ఈ ఆర్డర్ ఏదైతే ఉందో అది కూడా చేంజ్ అవ్వచ్చు, వేరే పదం రావచ్చు. దాంతోపాటు మీకు వచ్చిన పదాలు కూడా చేంజ్ అవ్వచ్చు. సో దానికోసం మీరు ఏం చేయాలి అంటే మీరు డైరీలో రాసి పెట్టుకున్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్ అనే దాన్ని క్రియేట్ చేసుకోమంటుంది. సో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత రీఎంట్రీ చేయండి. దాని తర్వాత బయోమెట్రిక్ ఏదైతే ఉందో దాన్ని ఎనేబుల్లో ఉంచండి. ఉంచిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యువర్ సీడ్ ఫ్రేజ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ అని పడింది కింద. సో మీ సీడ్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని గూగుల్కి సేవ్ చేసుకోవాలనేసి అడుగుతున్నారనమాట. సో లెట్స్ ట్రై అనే ఆప్షన్ ఉంది కదా, అది అవసరం లేదండి మనకు. కింద నో థ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఎందుకంటే మనం ఆల్రెడీ డైరీలో రాసి పెట్టుకున్నాం కాబట్టి పై ఆప్షన్ అవసరం లేదు. నో థ్యాంక్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నాకు బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది అడిగిన తర్వాత ఇక్కడ చూడండి క్లియర్గా మనకి వీనం వ్యాలెట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిందనమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తానంటే టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఓపెన్ చేస్తాను. .కాయింది టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు వీనం వ్యాలెట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కనెక్ట్ వ్యాలెట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో
అది క్లియర్గా వచ్చిందనమాట. సో ఈ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కింద మళ్ళీ కనెక్ట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ అయిపోయిందండి. కనెక్ట్ అయిపోయి ఇక్కడ క్లియర్గా మీరు కనెక్ట్ చేసుకున్న అడ్రస్ ఏదైతే ఉందో అది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇంతేనండి మీకు వీనం వ్యాలెట్ని మన డాట్ కాయిన్ని వీనం వ్యాలెట్ తోటి కనెక్ట్ చేసుకునే విధానం. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో మళ్ళీ ఇంకోసారి నేను డాట్ కాయిన్ ఏదైతే ఉందో దానికి వెళ్ళేసి క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా కనెక్టెడ్ అనేసి వచ్చింది. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.